నరసింహులపల్లె గ్రామానికి ఆనుకొని ఇంతటి చరిత్ర, ఇంతటి వైభవం ఉన్నటువంటి ఈ దేవాలయానికి ఆనుకొని ఉన్నటువంటి ఈ కొండ ప్రాంతంలోనే విశ్వనాథాలయము, అదే విధంగా కోనేరు కూడా ఉంది అంట. ఆ కోనేరు దగ్గరికి ఇప్పుడు మనం వెళ్తున్నాము. మీరు చూస్తుంది ఇదే మార్గం. ఈ మార్గం గుండా మనం కోనేరు దగ్గరికి వెళ్ళిపోదాం. ఈ కోనేరుకి మంచి చరిత్ర ఉందని చెప్పవచ్చు. పచ్చటి పొలాల మధ్యలో చుట్టూత గ్రామస్తుల నివాసాల ఏర్పాటుతో ఈ కొండ చుట్టూ ఆనుకొని ఈ గ్రామం అంతా కూడా ఉంది అని చెప్పొచ్చు. సో ఇంతటి పల్లె ప్రకృతి సౌందర్యాలలో ఈ కొండని చూస్తున్నాము. అదే విధంగా ఈ దేవాలయాన్ని అన్నింటినీ కూడా దర్శించుకుంటున్నాం. ఇప్పుడు కోనేరును కూడా చూద్దాం, వచ్చేయండి. తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్. జైన మతస్థులకి సంబంధించి అప్పుడు రాజులు జైత్ర యాత్ర కొనసాగించాలి అన్నప్పుడు బస చేయడానికి ఈ యొక్క కొండనే బేస్ చేసుకొని ఇక్కడే ఉండే వాళ్ళంట. కొన్ని రోజుల తరబడి ఇక్కడే ఉండి బస చేసుకొని వాళ్ళ పరిపాలన కానీ వాళ్ళ జైత్ర యాత్రలన్నీ కూడా చేసేవాళ్ళట. మీరు విజువల్ లో చూడొచ్చు. సో ఈ గుట్టనంతటిని కూడా, ఈ బండనంతటిని కూడా చెక్కి మెట్లుగా మలచడం జరిగిందన్నమాట. ప్రజల సౌకర్యార్థం అంతా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ గుట్ట పైన ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఈ గుట్ట పైన విశ్వనాథుడు, అదే విధంగా కోనేరు కూడా ఉంది. ఇప్పటి వరకు మీరు చూడొచ్చు, చాలా ఎత్తులో ఉంది ఈ బండ, ఈ గుట్ట అంతా కూడా. సో పైనకైతే వెళ్ళిపోదాం పదండి. ఇంకా సో ఈ గుహ ఇలా ఉందన్నమాట. దేవాలయానికి ఎంట్రన్స్ వెళ్లే ప్రాంతంలో ఈ బండలతోని నిర్మించబడిన ఎంట్రన్స్ అన్నమాట ఇది. సో దేవాలయంలోకి అయితే వెళ్ళిపోదాము, దైవ దర్శనం చేసుకుందాం, వచ్చేయండి. సో దేవాలయం ఇదే అన్నమాట. ధ్వజస్తంభం, గతంలో ధ్వజస్తంభం కానివ్వండి, గణపతి దేవుడు కానివ్వండి, అదే విధంగా నందీశ్వర్లు కానివ్వండి గతంలో లేకుండేదంట. 2010లో వీటిని నిర్మించడం జరిగింది. అయితే ఈ దేవాలయానికి తూర్పు దిక్కున ఉన్నటువంటి కోనేరు ఏదైతే ఉందో ఇది 12వ శతాబ్దంలో కాకతీయ ప్రభువులైనటువంటి గణపతి దేవుని సమయంలో ఆ కాలం నాటిది ఈ కోనేరు అని చెప్పవచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎండిపోయినటువంటి చరిత్రే లేదు, ఎప్పుడు నిండుగా ఉంటుందని ఇక్కడ చరిత్ర ఆనవాళ్ళు మనకు తెలియజేస్తున్నాయి. ఈ దేవాలయానికి కూడా చాలా చరిత్ర ఉంది. ఒకప్పుడు స్ఫటిక లింగం ఉండేదంట ఇక్కడ. ఆ స్ఫటిక లింగాన్ని మహమ్మదీయుల కాలంలో వాళ్ళ పాలన ఉన్నప్పుడు దాన్ని ధ్వంసం చేయడం జరిగిందంట. ఆ తర్వాత వచ్చిన తరాల వాళ్ళే ఇక్కడ శివలింగాన్ని కానివ్వండి, గణపతి దేవుణ్ణి కానివ్వండి రాతితోని నిర్మించబడ్డారు. మళ్ళొకసారి వాళ్ళంతా కూడా మళ్ళీ దాన్ని మొత్తం అంతా కట్టడాలన్నీ కూడా నిర్మించుకోవడం జరిగింది. సో ఒకసారి దేవుణ్ణి కూడా దర్శించుకుందాము దగ్గరగా వెళ్ళి. సో స్వామివారిని కూడా దర్శించుకుందాము. లింగం ఉండేదంట, కానీ ఆ స్ఫటికలింగాన్ని అప్పుడు ఉన్నటువంటి మహమ్మదీయుల పరిపాలనలో ధ్వంసం చేయడం జరిగింది అని చెప్పి చరిత్ర ఆనవాళ్ళు మనకు తెలియజేస్తున్నాయి. ఆ తర్వాత వచ్చినటువంటి పాలకులు మాత్రమే దీన్ని అప్పటి వంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఇక్కడ దేవాలయానికి సంబంధించినటువంటి స్వామి వారందరినీ కూడా మళ్ళొకసారి ప్రజలందరికీ అందుబాటులో ఉంచడానికి మళ్ళీ నిర్మించుకున్నారు. శివుణ్ణి కానివ్వండి, నందీశ్వరుని కానివ్వండి, గణపతులను కానివ్వండి అందరినీ ఇక్కడ నిర్మించడం జరిగింది. సో లైవ్ లో మనం దేవుణ్ణి చూడొచ్చు నిజంగా. నిత్య అలంకార ప్రియుడు అని చెప్పొచ్చు. దీప ధూప నైవేద్యాలు విభూది ధరించి విభూదిదారుడై నిత్య పూజల్ని అందుకుంటారు అని చెప్పొచ్చు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి శివుడి యొక్క ఈ యొక్క విశ్వనాథ ఆలయాన్ని కూడా సందర్శించి దేవుడి యొక్క కృపను పొందుతున్నారని కూడా చెప్పవచ్చు. శంకు చక్రాలతోని త్రిశూలాన్ని ధరించి
లింగార్చనను నిత్య పూజలను అందుకుంటున్నటువంటి విభూతిదారుడై ఉన్నటువంటి నిత్యం ఆయన వద్ద దీపం వెలుగుతూనే ఉంటుంది. ఎంత చక్కగా నిత్యం దీపం వెలిగిస్తామో అంతే చక్కగా భక్తుల యొక్క కోరికల్ని వాళ్ళను నిత్యం కాపాడే దేవుడుగా శివుడు ప్రముఖుడు అని చెప్పొచ్చు. నమస్కారం అయ్య గారు. నమస్కారం అండి. ఇక్కడ నిత్య పూజలు నిర్వహించేది మీరేనా? నేనే అండి. 2008 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నేనే చేస్తున్నాను. పూర్వం ఈ యొక్క దేవాలయంలో స్ఫటికలింగం ఉండేదంట. నిజాం కాలంలో ఆ విగ్రహాన్ని దొంగిలించి తీసుకెళ్లారు. తర్వాత 1865 సంవత్సరంలో కల్వకోట కిష్ట దేశపాండే గారు ఇప్పుడు రాతి లింగాన్ని ప్రతిష్ఠ చేసినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిత్య పూజలు జరుగుతూ ఉన్నవి. ఇప్పుడు ప్రస్తుతం ధర్మకర్తగా కల్వకోట కీర్తి కుమార్ సార్ గారు మరియు గ్రామస్తులు గ్రామ సర్పంచ్ గారు ఈ యొక్క దేవాలయాన్ని నిర్వహిస్తున్నారు. ఓకే. అంతకు ముందు స్ఫటికలింగం ఉండేదంట. దాన్ని అంటే ధ్వంసించడానికి కారణం ఏంటి అంటే హిందూ దేవాలయం పైన నిజాంలో ఒక వ్యతిరేకత ఉంటది కాబట్టి ఆ విధంగా దాన్ని ధ్వంసం చేసినారని చరిత్ర చెప్తున్నది. అచ్చా, ఓకే. ఇప్పుడు ఈ ధ్వజస్తంభం కూడా ఇవన్నీ కూడా 2010వ సంవత్సరంలో జూన్ 24వ తారీఖు నాడు కందుకూరు శివానందమూర్తి గురువు గారు తీసుకువచ్చి ఇప్పుడున్నటువంటి విజయ గణపతి, అన్నపూర్ణాదేవి, ద్వయస్తంభము, నందీశ్వరుడు అని కూడా ప్రతిష్ఠ చేశారు గ్రామస్తుల సహకారంతో. ఓకే. అక్కడ స్వయంభుగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి రూపాన్ని చూసాము. ఇక్కడ వచ్చి అద్భుతమైన దైవిద్యమానమైన శివుడి లింగాన్ని కూడా చూసాము. ఇట్లా ఇక్కడ ఈ గ్రామంలో చాలా చరిత్ర ఉంది, చాలా దేవాలయాలు ఉన్నాయి. అంటే మీకు తెలిసిన మీ జ్ఞాపకార్థం, మీ చిన్నతనం నుంచి తెలిసిన ఇక్కడ దేవాలయాలు ఎన్ని ఉండుంటాయి ఈ గ్రామంలో? ఈ ఊళ్ళో 66 దేవాలయాలు ఉన్నాయని చరిత్ర చెప్తున్నది. కానీ కాలక్రమేణా భూగర్భంలో కొన్ని కలిసిపోయినవి. మొన్న రీసెంట్లీ 2 సంవత్సరాల క్రితం కూడా జైన మతం సంబంధించిన జైన తీర్థాంకరణ విగ్రహాలు కూడా వ్యవసాయం చేసేటువంటి భూమిలో ఆ నాగలికి దున్నేటప్పుడు బయటపడ్డాయి 2 విగ్రహాలు. ఇంకా కూడా అలాంటి పురావ శాఖ వాళ్ళు పట్టించుకుంటే ఈ ఊళ్ళో చాలా దేవాలయాలు గాని విగ్రహాలు గాని ఇంకా చరిత్ర ఆనవాళ్ళు గాని అట్లా ఈ మధ్య కాలంలో దొరికినటువంటి విగ్రహాల రూపంలో చాలా కూడా ఇంకా ఉంటాయి. చరిత్ర కూడా చెప్తున్నది. 66 దేవాలయాలు, 66 కుంటలు, 66 ఈ విధంగా ఒక చరిత్ర అనేది అన్ని 66 నంబర్తోనే ఉన్నాయి అంట. 66 కుంటలు ఉన్నాయా అంటే ఇప్పుడు? ఇప్పుడైతే ఒక 10 కుంటలు అయితే మనకు తెలుస్తాయి. కొన్ని కాలక్రమేణా భూగర్భంలో అంటే గ్రామం చుట్టూ అనుకునే ఉన్నాయా ఆ కుంటలన్నీ కూడా? ఉంటాయండి. కోనేరు ఏ భాగంలో ఉంది, ఎటువైపు ఉంది? శివాలయానికి విశ్వనాథాలయానికి పడమరి భాగంలో ఉంటుంది. ఆ కోనేరు మాకు మా తాతల కాలం నుంచి కూడా ఆ ఎండిపోయిన చరిత్ర లేదు. ఎప్పటికీ నీరు ఉంటవి. ఇక్కడ శ్రావణ మాసంలో మరియు కార్తీక మాసంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతుంటవి. చుట్టుపక్కల ఒక 20-30 ఊర్ల నుంచి కూడా జనాలు వస్తారు. స్వామివారికి అభిషేకాలు చేసుకుంటారు. ఈ దేవాలయం ప్రతి నెల మా శివరాత్రి శివ కళ్యాణం జరుగుతుంది. సంకష్ట చతుర్థి నాడు గణపతికి హోమం చేస్తాము. ప్రతి శుక్రవారం పండుగ ఉంటుంది. శివరాత్రి ఉంటుంది. వార్షికోత్సవం జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాలు ఈ దేవాలయానికి లక్షటిపేట నుంచి, మంచిర్యాల నుంచి, ఖానాపూర్ నుంచి, డిచ్పల్లి నుంచి కూడా చాలా మంది చుట్టుపక్కల మన జిల్లాల నుంచి కూడా జనాలు వస్తారండి. ఆది శంకరాచార్యుల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చేసుకున్నారంట చరిత్ర చెప్తున్నది. అవన్నీ కూడా అంటే మీ జ్ఞాపకార్థం మాత్రం ఇది తెలుసు మీకు? మాకు తెలిసినటువంటి విషయం మా నాన్న తాతలకు ఇంకా చాలా తెలిసి ఉంటుంది. మాకు తెలిసిన విషయం మీకు చెప్తున్నాం. ఈ దేవాలయాన్ని ఇంకొంచెం నిర్మాణాత్మకంగా ఇంకేదైనా అభివృద్ధి చేయడానికి మీ వంతుగా ఏదైనా అంటే గ్రామస్తులు కానివ్వండి, మీరు కానివ్వండి, ఏదైనా అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగిందా? ఇంకా మాకు డెవలప్మెంట్ కావాలి అని? మా గ్రామ సర్పంచ్ గారు, మా గుడి చైర్మన్ గారు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు ఇప్పటి వరకు లేవు. ఎలా అంటే మీకు ఎలా మరి పోషణార్థం ఎలా ఇక్కడ నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు కదా? దేవాలయ ధర్మకర్త కీర్తి కుమార్ సార్ గారు మాకు జీతం ఇస్తారు. వాళ్ళే మిమ్మల్ని చూసుకుంటున్నారు. దేవాలయ నిర్వహణ, పూజారి యొక్క పోషణ కోసం వారే చూసుకుంటున్నారు. భక్తులందరూ ఇక్కడ ఎట్లా ఉంటుంది? అధిక సంఖ్యలో ఉంటారా? సోమవారం, శుక్రవారము, పుట్టినరోజులకు, పెళ్లి రోజులకు వస్తారు. ప్రతి నెల మహాశివరాత్రి కళ్యాణం చేసుకుంటారు. ఇక్కడ ప్రత్యేకంగా వివాహం కాని అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని స్వామివారి యొక్క ఉత్సవంతో కళ్యాణం చేపిస్తే తప్పకుండా కళ్యాణం జరిగితే ఒక నమ్మకము. ఇప్పుడు ఒక 7 సంవత్సరాలు కంటిన్యూగా చేస్తున్నాము. చాలా మందికి కూడా వారు కోరుకున్న కోరికలు నెరవేరాయి. ఇక్కడ ముడుపు కట్టుకొని ఆ బయట ఉన్న రావి చెట్టు దగ్గర కట్టుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. అలా చాలా మందికి అయినవి, సంతానం జరిగింది, వివాహాలు అయినవి. స్వామివారు కళ్యాణమూర్తిగా ఇక్కడ స్వామివారి దర్శనం ఇస్తున్నారు. చాలా గొప్ప విషయం చెప్పారు మాకు ఈరోజు. సో అదన్నమాట. పెళ్లి గాని మహిళలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళకి వివాహం కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ముడుపుల రూపంలో వాళ్ళు ముడుపు కట్టినట్లయితే, అదే విధంగా దేవుని దర్శించుకొని ముడుపు కట్టినట్లయితే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. అదే విధంగా సంతానం కావాలనుకున్న వాళ్ళకి కూడా వాళ్ళ కోరికలు నెరవేరుతాయి అని చెప్పి దేవుడికి
నిత్య కళ్యాణం చేపిస్తూ మొక్కులు సమర్పించడం జరుగుతుంది అని మనకు స్వామివారు చెప్తున్నారు. సో ఇదన్నమాట ఇక్కడ విశ్వనాథాలయం యొక్క ప్రత్యేకత. సో ఇదే కోనేరు, నేను చెప్పిన ప్రాంతం ఏదైతే ఉందో ఇదే అన్నమాట. ఎప్పుడు ఎండిపోకుండా నిత్యం నీళ్లతోని ఉన్నటువంటి కోనేరు ఇదే. ఏ భక్తులు వచ్చినా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఏ ఆలయాన్ని సందర్శించుకోవాలన్నా ముందుగా ఈ కోనేరు వద్దకు వచ్చి ఇక్కడ స్నానం ఆచరించి గంగా జలాన్ని కూడా, ఉత్సవాల సమయంలో అయితే గంగా జలాన్ని తీసుకొని వెళ్ళిన తర్వాతనే వాళ్ళ ఉత్సవాలు మొదలు పెట్టడం కానివ్వండి, రథాలు తిరగడం కానివ్వండి, నిత్య పూజలు చేయడం కానివ్వండి, ఇక్కడ నుంచి నీళ్ళని, గంగా జలాన్ని తీసుకొని వెళ్ళిన తర్వాతనే నిత్య పూజలు నిర్వహిస్తారు అనేది ఇక్కడ ప్రత్యేకం అని చెప్పొచ్చు. సో ఈ వాటర్ ని చూస్తే గ్రీనిష్ గా కనబడుతుంది కదా మనకి, కానీ ఒకసారి పట్టుకొని చూసినట్లయితే చాలా తేటగా ఉన్నాయి వాటర్, చాలా తేటగా కనబడుతుంది మనకి. సో ఇదే కోనేరు ఎప్పుడు ఎండిపోదు, నిత్యం నీళ్లతో నిండే ఉంటుంది. ఎంతటి కరువు సమయం వచ్చినా కూడా, ఎంతటి ఎండలు దంచి కొట్టినా కూడా ఈ కోనేరు మాత్రం నిండే ఉంటుంది అని చెప్పి మనకు ఇక్కడ చరిత్ర తెలిసిన వాళ్ళంతా కూడా, ఇక్కడి గ్రామస్తులంతా కూడా, చాలా మంది మనకు సీనియర్స్, నిత్యం చూస్తున్న వాళ్ళు, కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్న వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఒక్క రోజు కూడా ఎండిపోయిన సందర్భమే లేదంట. ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కోనేరు ఇది. అంటే రాజులు పరిపాలించినటువంటి సమయం నుంచి కూడా ఈ కోనేరు ఇలాగే ఉంది. ఇదే గ్రామంలో 66 దేవాలయాలు, 66 కుంటలు అనేది కూడా ఉంది. కానీ కాలక్రమేణా అవి శిథిలావస్థకు గురయ్యి కొన్ని కూలిపోయి మనం కొన్ని తరాల వాళ్ళకు చూపించడానికి కొంత తగ్గింపు అనేది అయితే జరిగింది. అప్పటి ఆనవాళ్ళన్నీ కూడా ఇప్పుడు కొన్ని చూపించలేకపోతున్నాం. సో అదే విధంగా ఈ కోనేటికి ఇంకో విశిష్టత ఉంది. ఏంటంటే ఇప్పుడు మనకు కనిపించే ఇదే కాదు, ఇప్పుడు కొంచెం తగ్గి ఉండొచ్చు, కానీ పురాతన కాలంలో ఎలా ఉండేదంటే 7 నులక మంచాల నులక దారం ఏదైతే ఉందో వాటిని ఎదురేస్తే ఎంత దూరం వెళ్తుందో అంత దూరం వరకు కూడా ఈ కోనేటి లోతు అనేది ఉండడం జరిగిందంట. సో ఇంతటి పూర్వ వైభవం కలిగినటువంటి ఈ కోనేరులో ఉన్నటువంటి నీరు కలుషితం కాకుండా మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ గ్రామస్తులకు కానీ, ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరికీ కానీ సుమన్ టీవీ ద్వారా మేమేం తెలియజేస్తున్నాము అంటే, ఇలా చెత్త చెదారాన్ని, ప్లాస్టిక్ ను కానివ్వండి, మీరు వాడి పడేసినటువంటి కొబ్బరికాయలు కొట్టగా ఇంకేదైనా వస్తువులు తీసుకొచ్చినప్పుడు ఆ వాటర్ బాటిల్స్ కవర్స్ కానీ ఇలా పడేయడం వల్ల కలుషితం అవుతాయి. కాబట్టి ఈ చరిత్రను, ఈ యొక్క కట్టడాలను, ఈ కోనేటి నీటిని, ఇవన్నిటిని కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది అని మీకు మళ్ళొకసారి గుర్తు చేస్తూ పరిశుభ్రంగా ఉందాము అని తెలియజేసుకుంటున్నాము. సో ఇంతటి చరిత్ర కలిగి ఉన్నటువంటి ఈ ఆనవాళ్ళన్నిటిని కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది అని మళ్ళీ తెలియజేసుకుంటూ మళ్ళొక టెంపుల్ కి వెళ్ళిపోదాం. కోట్ల నరసింహులపల్లె గ్రామంలో ఉన్నటువంటి అనేక దేవాలయాలలో ఒకటైనటువంటి ఈ వీరభద్రుడి దేవాలయానికైతే వచ్చేసినాము. దీన్ని నందగిరి లక్ష్మీ నరసింహులపల్లె గ్రామం అని కూడా పిలుస్తారు. మనం మనం విన్నటువంటి చరిత్రలో 66 దేవాలయాలు ఏవైతే ఉన్నాయో కొన్ని కనుమరుగైనప్పటికీ మిగిలి ఉన్నటువంటి దేవాలయాల్ని మనం చూస్తున్నాము. కాబట్టి దాంట్లో భాగంగా లోపలికి వెళ్ళిపోయి ఈ యొక్క వీరభద్రుడి ఆలయాన్ని కూడా సందర్శించుకుందాము. వచ్చేయండి. సో వీరభద్రుడి ఆలయానికైతే వచ్చేసినాం, లోపలికి వెళ్తున్నాం మనం. వాతావరణం ఇక్కడ చాలా ఆహ్లాదంగా, చాలా బాగుంది. చెట్లతోని, రావి చెట్లు కానీ, వేప చెట్లు కానివ్వండి, చాలా పెద్ద ఎత్తున అద్భుతమైనటువంటి కళను సంతరించుకొని ఉంది. ఈ దేవాలయం కూడా చాలా ప్రశాంతంగా కూడా ఉంది అని చెప్పొచ్చు. దేవాలయం అంటేనే ప్రశాంతత. ఎలాంటి మానసికమైనటువంటి సమస్యలు ఉన్నా దేవాలయానికి వచ్చి కొద్దిసేపు కూర్చున్నట్లయితే మానసికంగా ఉన్నటువంటి టెన్షన్స్ అన్ని కూడా పోతాయి అనే విషయం నిజమండి, నిత్య సత్యం కూడా అని చెప్పొచ్చు. దీన్ని లోపలికైతే వెళ్ళి దైవ దర్శనాన్ని చేసుకుందాం. వచ్చేయండి. దేవాలయం ఎంట్రన్స్ లో, ప్రతి దేవాలయం ఎంట్రన్స్ లో ధ్వజస్తంభం అనేది ఖచ్చితంగా ప్రతిష్ఠించబడి ఉంటుంది కదా. అందులో భాగంగా ఇక్కడ నిర్మించినటువంటి ఈ యొక్క ధ్వజస్తంభం అయితే రాతిది అని చెప్పొచ్చు. రాతితో చెక్కించబడినటువంటి ఈ యొక్క ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు. అదే విధంగా దేవాలయానికి, దేవుడికి, వీరభద్ర స్వామికి ఎదురుగా నందీశ్వరులు, మళ్ళీ ఒకసారి నందీశ్వరుని ఎదురుగా స్థాపించడం జరిగిందన్నమాట.
సో స్వామివారి సన్నిధానంకి అయితే వచ్చేసాము. కొద్దిసేపు వారి యొక్క దర్శనాన్ని ఇక్కడ కూడా మనకి ఎలాంటి చరిత్ర దొరుకుతుందో ఒకసారి అయ్యవారిని కూడా అడిగి తెలుసుకుందాము. ఇక్కడికి భక్తులు ఎలా వస్తుంటారు, ఇక్కడ విశిష్టత ఏముంది, ఇక్కడ ప్రత్యేకత ఏముంది అనే అన్ని విషయాలను కూడా మళ్ళీ మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాము. ఇదంతా కూడా చూడొచ్చు మీరు, రాతి కట్టడాలు ఇవన్నీ కూడా చెక్కినటువంటి బండకి చెక్కబడి ఉన్నటువంటి ఈ కట్టడం ఏమంతా కూడా. వీరభద్రుడి దర్శనం అయితే చేసుకున్నాం కదా. వీరభద్రుడిని ఆనుకునే పక్కనే అంటే లెఫ్ట్ సైడ్ లోనే పక్కనే శివాలయం కూడా ఉంది. చిన్న దేవాలయాన్ని రాతి కట్టడంతో ఇదంతా కూడా ఉంది అన్నమాట. ఇలా శివుణ్ణి ఏర్పాటు చేసినటువంటి విజువల్ మనం చూస్తున్నాము. అయితే ఈ దర్వాజా డ్యామేజ్ అయినటువంటి క్రమంలో పడిపోకుండా ఉండడం కోసం అని చెప్పి మధ్యలో ఒక ఫిల్లర్ ని సపరేట్ గా ఏర్పాటు చేసినటువంటి విజువల్ ని చూడొచ్చు మనం. అంటే ఇది ఒకప్పటి పురాతనంది కాబట్టి ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా అది పడిపోకుండా ఒక ఫిల్లర్ ని మళ్ళీ సపోర్ట్ గా తీసుకోవడం జరిగింది. సో మనం ప్రతాప రుద్రులు నిర్మించినటువంటి మల్లికార్జున స్వామి దేవాలయానికి అయితే వచ్చేసినాం. ఆనాటి కాలంలో ప్రతాపరుద్రుల వారు ప్రత్యేకంగా నిర్మించబడినటువంటి ఈ యొక్క మల్లికార్జున స్వామి శివాలయం కూడా చాలా ప్రత్యేకమైంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ లింగం చుట్టూ ఉన్నటువంటి ప్రాణపట్టం ఏదైతే ఉందో ఆ పట్టం పైన తట్టినట్లయితే, ఒక 1 రూపీ కాయిన్ తో తట్టినట్లయితే సప్త స్వరాలు వినపడతాయి. మనం చెవు పెట్టి కాన్సన్ట్రేషన్ తో విన్నట్లయితే మంచి సౌండ్ ను మనం వినొచ్చు అని చెప్పి ఇక్కడ ప్రత్యేకత ఉంది అని ఇక్కడ ప్రజలు కూడా చెప్తున్నారు. ఒకసారి అది కూడా చూద్దాము. దేవుణ్ణి దర్శించుకొని ఒకసారి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాము. వచ్చేయండి. అలాగే ప్రతాప రుద్రుని టైంలో నిర్మించబడింది అని చెప్పడానికి ఆనవాళ్లు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఈ దేవాలయం రాతితోని చెక్కబడినటువంటి యొక్క శిల మనకు కనబడుతుంది. ఇది అంతా కూడా ఈ ప్రముఖమైనటువంటి ముఖద్వారంలో డిజైన్ తోని చేసినటువంటి ఆనాటి ప్రతాపరుద్రుల సమయంలో వాళ్ళు చెక్కబడినటువంటి ఆనవాళ్ళు మనకు కనపడుతున్నాయి. ఈ రాతి మీద చెక్కబడి ఉందన్నమాట. ఆయనకున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భక్తితోని మల్లికార్జున స్వామి వారికి ఈ దేవాలయాన్ని కట్టించడం జరిగింది. రాను క్రమేణా కాలక్రమేణా ఈ గుడి ఆవరణాన్ని కొంచెం పెంపు చేసి ప్రజలందరికీ సౌకర్యార్థంగా ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క వరండా లాగా ఒక మంచి ప్లేస్ ని అంతా కూడా నిర్మించడం, ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. స్వామి వారిని దర్శించుకుందాము వెళ్ళి. స్వామి ఇక్కడ 1 రూపీ కాయిన్ తో తట్టినట్లయితే శబ్దాలు వినిపిస్తాయి అంటుంటారు కదా. ఓకే, ఒక్కొక్క చోట కొడుతుంటే ఒక్కొక్క సౌండ్ వస్తుంది. ఒక్కొక్క సౌండ్ అయితే వినపడుతుంది. సో పురాతన కాలం నుంచి దేవాలయాలకు సంబంధించి ఏ కట్టడాలు నిర్మించాలన్నా కూడా ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ డిజైన్ కనబడుతుంది. కాకతీయ తోరణాల టైప్ లో అప్పటి ప్రతాపరుద్రులు వాళ్ళు ఏ దేవాలయం నిర్మించాలన్నా కూడా ఈ ధ్వజస్తంభాల దగ్గర నుంచి ఎంట్రన్స్ లోకి వెళ్తున్నటువంటి ఏ ప్రాంతమైనా కూడా ఇవే డిజైన్స్ తోని అప్పటి పూర్వ వైభవాన్ని చూపిస్తుంటారన్నమాట. మీరు చూడొచ్చు గర్భగుడిలో కూడా శివుని లింగానికి పైన కూడా సేమ్ అదే డిజైన్. ఏ టెంపుల్ కైనా వెళ్ళండి, శివాలయానికి సంబంధించి గతం నుంచి ఇప్పటి వరకు కూడా ఏ టెంపుల్ కి వెళ్ళినా కూడా మనకి ఇలాంటి ఆనవాళ్ళు కనిపిస్తూనే ఉంటాయి. ఒకసారి పైన చూడండి, చక్రం టైప్ లో మనకి డిజైన్ ఇచ్చారనమాట. ఇదంతా కూడా రాతి కట్టడమే, కానీ కాలక్రమేణా దీన్ని సుందరంగా కనిపించడానికి వైట్ పెయింటింగ్ చేశారన్నమాట. ఇదంతా కూడా అప్పటి రాతి శిలలతో నిర్మించబడినటువంటి దేవాలయంగా చెప్పవచ్చు. ద్వార పాలకులు కానివ్వండి, ఈ డిజైన్ అంతా కూడా ప్రతి ఆలయంలో అప్పటి పూర్వ వైభవంలో ఉన్నటువంటి ప్రతి ఆలయాలలో కూడా ఇదే కనిపిస్తుంది మనకి. సో మరొక
దేవాలయంకి అయితే వచ్చేసినాం. ఇక్కడ మనం కోట్ల నరసింహలపల్లె గ్రామంలో ఉన్నటువంటి అనేక దేవాలయాలలో ఒకటైనటువంటి సోమేశ్వర ఆలయంకి వచ్చేసినాం. ఈ సోమేశ్వర ఆలయానికి 11వ శతాబ్దం నుంచి కూడా చరిత్ర ఉంది. ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి విషయం కూడా ఉంది చెప్పడానికి. ఏంటి అంటే, ప్రతాపరుద్రుడు ఇంతకుముందు మనం చూసినట్టుగా మల్లికార్జున స్వామి దేవాలయాన్ని కట్టిస్తున్నటువంటి ఆ సమయంలో ఎరుకల నాంచారి అనే ఆవిడ ఆయన వద్దకు వెళ్ళి, మా దగ్గర కొంత డబ్బు ఉంది, మాకు కూడా ఒక దేవాలయాన్ని కట్టించి ఇవ్వండి ప్రభు అని ఆయన్ని అడగగా, ప్రతాపరుద్రుడిని అడగగా ఆయన సరే అని చెప్పి ఆమె పేరు మీద, అంటే ఆమె వ్యక్తిగతంగా పోగు చేసుకున్నటువంటి ఆమె సంపద ద్వారా ఈ దేవాలయాన్ని కట్టించి ఇవ్వడం జరిగింది. ఆమె పేరుతోని ఎరుకల నాంచారి గుడి అనే పేరుతోని ఈ యొక్క దేవాలయం, అంటే సోమేశ్వరాలయము, దేవుడికి శివాలయాన్ని కట్టించి ఇక్కడ పూజలు, నిత్య పూజలు అందుకునేలాగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నమాట. ఎరుకల నాంచారి ఆమె తరపున కట్టించినటువంటి ఈ దేవాలయాన్ని, సోమేశ్వర ఆలయాన్ని కూడా ఒక్కసారి దర్శించుకుందాము. వచ్చేయండి. సో ఇదండి కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలంకి సంబంధించినటువంటి కోట్ల నరసింహలపల్లిలో మనం చాలా పూర్వ వైభవానికి సంబంధించినటువంటి ఎన్నో దేవాలయాలను ఈరోజు సందర్శించుకునేటువంటి భాగ్యం సుమన్ టీవీ ద్వారా నాకు కలిగింది. అదే విధంగా మీ అందరూ కూడా వీక్షించారు అని, మీ అందరికీ కూడా కళ్ళ పండగ ఈ దేవాలయాలన్నీ కూడా దర్శనం జరిగాయని భావిస్తూ, చాలా దేవాలయాలు ఇంకా మరుగున పడిపోయి కాలక్రమేణా కూరుకుపోవడం జరిగింది. ఒక్కొక్కసారి వాటిని వెలికి తీస్తున్న కొద్దీ ప్రజలు ఎవరైనా పొలం పనులు చేసుకుంటున్నప్పుడు అవి బయటకు రావడం జరుగుతుందన్నమాట. శిథిలాల కింద ఉన్నటువంటి విగ్రహాలు కూడా బయటకు వస్తున్నాయి. అందులో కొన్నిటిని మాత్రం, కొన్ని దేవాలయాలను, కొంత చరిత్రను మీకు సుమన్ టీవీ ద్వారా చూపించడం జరిగింది. మీ అందరికీ నచ్చుతుందని భావిస్తూ, కెమెరామెన్స్ బొద్దుల ప్రవీణ్ అండ్ ప్రశాంత్తో నేను మీ స్నేహ, సుమన్ టీవీ కరీంనగర్. ఇలాగే వీక్షించండి. మరొక మంచి విషయంతో మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ ఆల్.